డైలాగ్లు అయిపోతే వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మేమైతే చాలా బాగున్నాం. ఇక మా డుగ్గు కూడా చాలా బాగుంది, చూడండి డాలీతో ఆడుకుంటుంది. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి గాయ్. ఈ డాలీలోలి భరించలేకపోతున్నాం గైస్ మేమైతే. సో ఈ రోజు మేము మా ఇంట్లో ఫెస్టివల్ చేసుకోబోతున్నాం, సంక్రాంతి. అంటే సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఏమేమి ఉంటాయో మీకు తెలుసు, అవే చేయబోతున్నాం అనమాట. ఈట్స్ అన్నాడని. సో గైస్ ఈ బ్లాగ్ అయితే మాకు చాలా స్పెషల్. ఎందుకనంటే ఎప్పుడు కూడా మేము ముగ్గురం కలిసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోలేదు. చాలా బ్లాగ్స్ అలా మీకు చెప్పాం కదా. ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ప్రతి పండుగని మెల్లమెల్ల చిన్న చిన్న సెలబ్రేట్ చేసుకుంటూ పోతున్నాము. కొంచెం డెవలప్ అవుతున్నాం పండుగలు చేసుకోవడానికి. అంటే ఇన్ని రోజులు మాకు ఏం తెలియదు అండ్ పెద్దగా ఎప్పుడు చేసుకోలేదు. సో మాకు డుగ్గు వచ్చిన కాడ నుంచే అన్ని చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అప్పాలు చేసుకున్నాం ఆల్రెడీ, ప్రీవియస్ బ్లాగ్ లో మీరు చూసే ఉంటారు. సో దివాళీ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇది కూడా అట్లా అనమాట. సో ముగ్గులు, కైట్, చెప్పని అది. అరే పతంగి ఇంగ్లీష్ లో ఏమంటారు రేపురా? చెప్పకు. ఓకే చెప్పం. సరే చెప్పు. హైట్ అండ్ హైట్. సో ఇప్పుడు మేము బయటకు వెళ్ళి డుగ్గు నేను షాపింగ్ చేయబోతున్నాం. చిన్న అట్లా హైట్ గానీ కావాల్సిన సామాన్లు తీసుకొచ్చుకుంటాం. ఒక చిన్న సామాన్ల చిన్న లిస్ట్ చెప్పిన అనమాట, అది వేయబోతున్నారు. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మిస్ కాకండి. తప్పు చేసావు శివగామిని, ఇంకొకసారి నీకు ఇయ్య నేను అన్నందుకు. పప్పకి తెలియకుండా నీకు ఎన్నిసార్లు చాక్లెట్ ఇచ్చాను నేను పప్ప బయటకు పోయినప్పుడు, వాష్రూమ్ పోయినప్పుడు. మరి ఇప్పుడు నువ్వు పప్ప ముంగట నా పేరు చెప్పినావు కదా, నీకు ఇంకోసారి ఇయ్య. పప్పని ఎందుకంటాను, నువ్వే పోయి పప్పకి చెప్పినావు. ఇప్పుడు అవద్దమని చెప్పు పప్పకి పోయి. వెళ్దామా ఫస్ట్ మనం? వెళ్దాం పద మనం. అవునా? పతంగులు 30,000 అంటుంది. సరే ఓకే రైట్, పద వెళ్దాం మనం. కాదు ఫస్ట్ నాన్ వెజ్ తీసుకోవాలి మనం. సరే అవి కూడా తీసుకుందాం, కానీ అల్లరి చేయదు. డుగ్గు నీకు చాక్లెట్లు కొనిస్తా, మమ్మీకి చెప్పావు కదా. ఇట్లా చెప్పాను, నన్ను చాలా మోసం చేసింది కదా. ఫస్ట్ చాలా సార్లు కొనిచ్చిన, ఇంటికి ఎంత మమ్మీ నాకు పప్పు చాక్లెట్ కొనిచ్చిందని చెప్పింది. సరే ఈసారి కైట్స్ మాత్రమే, చాక్లెట్స్ ఏం లేవు. ఒకటే కొనిస్తాం మరి చాక్లెట్ కూడా. నేనే అట్టిగా ఏదో ఒకటి గెలుకుతా చాక్లెట్ అని. ఇప్పుడు ఇంటికి ఎంత నాకు తిట్లుంటాయి మళ్ళీ, అట్లుంటది దీంతో. లెట్స్ గో. అందుకెళ్ళి ఎందుకు కూర్చుంటాను ఇగో అంటే తినేటప్పుడు అయితే తింటావు. ఇటు ముంగట పెట్టుకో, అక్కడ పక్కన పెట్టేసి ఇటు పెట్టించే. స్మెల్ వస్తుంది మరి తింటావు కదా తినేటప్పుడు అయితే. నాన్ వెజ్ అయితే మంచిగా తింటావు, కాకపోతే ఇప్పుడు స్మెల్ వస్తుందా నీకు? అది వస్తుందా స్మెల్? నీకు కైట్ కొని అట్లా చేస్తా మరిగా. సరే పని కొనుక్కుందా నెక్స్ట్. అదే వద్దులే కొనెత్తలే, ఏడవకిగా. అక్కడ ఉన్నాయి కదా, తీసుకుందాము. తీసుకుందాము, కార్ పక్కకెట్టి తీసుకుందాం. చేసేసేయాలి, ఏది కావాలో తీసుకుందాం. ఇదా ఇక్కడ ఉన్నాయి. చిన్నది కావాలన్నా పెద్దది కావాలన్నా? ఒక్క నిమిషం చూసుకో ఫస్ట్. అందులో ఒక్క నిమిషం, వాళ్ళు చూస్తారు. బొమ్మలే లేవా ఇందులో? సరే ఏమంటావు? ఏం కావాలి నీకు? ఏమేమున్నాయి చూపెట్టంలో? ఓ అయ్యి నాటకాలు చేయకు. ఎన్ని కొనుక్కున్నారా పతంగులు? మరి ఒకటే అన్నావు ఇంటి నుంచి వచ్చేటప్పుడు. నాకు ఒక్కటి చాలు పప్ప, నాకు 2 వద్దు అని అన్నావు కదా. నేనే 2 కొనిస్తున్నా. మనం వద్దనొచ్చు కదా పప్ప, నాకు ఒక్కటి చాలా అనొచ్చు కదా. అన్నావారా? అయితే వెరీ గుడ్, నువ్వు అంతే అంటావు.
సరే ఉండండి, ఒకటి మమ్మీ ఆడుకుంటుంది, ఒకటి నువ్వు ఆడుకోవాలి. ఇద్దరు చిన్నపిల్లలు, ఇద్దరు ఆడుకోండి, ఓకేనా? మమ్మీ కూడా ఆడుకుంటుంది, ఓని ఏం కాదు, ఏం కాదు. ఇప్పుడు మనం ఇంకేం తీసుకున్నట్టు షాప్ లో మమ్మీ ఒకటి పెరుగు ప్యాకెట్ తీసుకురమ్మన్నది కదా, సో పెరుగు ప్యాకెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. తీసుకున్నా నాన్ వెజ్. నీకు ఇంతకుముందు ఇచ్చింది ఏంటి? చికెనే కదా. మటన్ కూడా కావాలనా? రే ఇంటికి అయిన తర్వాత తినచ్చు కదా చాక్లెట్. బాధపడు, అది ఇప్పుడు తిన్న తర్వాత అయినా కూడా మమ్మీకి చెప్తావు కదా, మమ్మీ నాకు పప్పు చాక్లెట్ కొని వచ్చి నేను తిన్నాను, ఇప్పుడు దాని ముంగట నాకు తిట్లు, అంతే కదా? మమ్మీ ఒకటి గుంజుకుంటే ఎట్లారా? అయితే పోయి మమ్మీ ఆడుకో, నీకోసం తెచ్చినా నీ మమ్మీకి, సరేనా? అవునా? నువ్వు కూడా చిన్నపిల్ల అన్నట్టు, నువ్వు కూడా ఆడుకోవాలని చెప్పేసి నీకు ఇస్తా అంటుంది అది. సో గాయ్స్ ఇప్పుడు మేము ముగ్గైపోతున్నాం అనమాట. అయ్యో ఈమె కైట్ పట్టుకుని ఖుషి అవుతుంది. డుగ్గు రాదు, చిన్న పవర్. ఓకే వేరే దాంట్లో చేతులు ఉంటుంది కదా, ఇట్లా ఇప్పుడు ఇట్లుందా, ఇది మొత్తం ఫిల్అప్ అయ్యేటట్టు ఇట్లా ఇవ్వాలి. అద్దంటే ఇది రెడ్ వేసుకుందాం మనం. బొట్టు కలర్ వీటిని వేసినట్టు మీరు ఇద్దరికి కాదు. ఇవి ఆగితే నాకు అక్కడ అడ్డం లేదు, తీసుకొని వేయలేదు నాకు. ఇక ఆగు నువ్వు. డుగ్గానికి అద్దంటే ఇంటలేడు, వేసేది ఆగరా డుగ్గు. అదే ఎట్లా వేసింది గైస్. ఆ రెక్క నాకు సంబంధం లేదు, డుగ్గు రెక్కది. చూసిన గ్రేస్ నేను ఎంత మంది చేస్తున్నాను ముగ్గుని. అవునరా, ఇంత మంది తోటి అమ్మ కొట్టిందా, అమ్మ నేను ఇప్పుడు కొడుతుంది, అమ్మ కొట్టిందా. డుగ్గా నీకే రాకుండా ఎందుకు దానిలో ఆడుతున్నావురా? కష్టపడి మరి కష్టపడి ఘర్షణ ఉంటది. నువ్వు జరుగు. నా ఫైనల్ అయితే కంప్లీట్ అయింది. చూడండి గైస్, నా ఫైనల్ కంప్లీట్ అయింది. ఇది ఒకటే బర్రె టేసిన వాళ్ళ మంచిగా వేసిన తీరుడుగా. మొత్తానికి అయితే ఆగం చేసిరు ముగ్గుని, కానీ మంచిగా వచ్చింది ముగ్గు. ఇప్పుడు తినేసి పైన పోయి పతంగులు ఎగరేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ ముగ్గేసేసిన కదా, తర్వాత ఇంటికి పోయి వంట వండుకొని తిని ఇంటికి పోయాట. ఇప్పుడు ఇంట్లో లేదు. ఇప్పుడు మళ్ళా లోపలికి వచ్చి అన్నం వండుకొని తిని తర్వాత పైన పోయి పతంగులు ఎరిగేయాలి కాదు, ఎగిరేయాలి. చేతులు కష్టపడ్డా. మమ్మీ చోట భీమ్ది, నాకేమో యూనికార్న్. ఇప్పుడు దీనికి కట్టుడు పెద్ద టాస్క్ ఉన్నది, యూట్యూబ్ లో చూసుకుంటే కట్టాలి. నాకు పెద్దగా చిన్నప్పుడు ఆడుకోలే, ఇక్కడ కడతారు అంతే కదా. నాకు కూడా కట్టలేదు యాక్చువల్గా. ఒకసారి చూడాలి యూట్యూబ్ లో. డుగ్గు ఎక్కడెక్కడ ఫోన్ ఆఫ్ చేసేసి ఇది ఏదైనా కొడతావు, కన్నాలు వేస్తా అని చెప్తా. అది ఎట్లా యూట్యూబ్ లో నేను కన్నాలు వేస్తా అని చెప్పి కొట్టు. తీసుకురా. నిజంగా జోక్ నాకు తెలియదు, అంటే కొంచెం ఐడియా ఉంది కానీ ఇక్కడ డౌట్ ఉన్నది. గాలిపటాలకు దారాలు కట్టడం ఇలా చేతి కాదు, ఇలా కట్టడం. పప్పకైతే నాకు కట్టడం ఎట్లా కట్టాలి అంటాడు గైస్, కానీ పప్ప కట్టడం లేక ఇంకా దారం కట్టడం ఎలా హైట్ కి వీడియోస్ నిజంగానే ఉన్నాయి ఇలా. హైట్ కి దారం కట్టడం ఎలా, ఇక్కడ ఒకటి అంతా పైన కూడా కట్టాలరా. అది ఎగిరేరాలే అనుకో, నువ్వు ఎగిరేయలేదు అనుకో, అది బాగా పైకి పోలేదు అనుకో, అది బట్టలు నింపుకుంటది.
చింపుతుంది అవసరం అయితే నీ షర్ట్ అంతా చింపుతుంది అక్కడనే పైన కదరా డుగ్గు ఇక్కడ ఒకటి అట ఇక్కడ ఒకటి డుగ్గా అరే డుగ్గా ఏ డుగ్గి డుగ్గే డుగ్గా డుగ్గేష్ దీనికి ఏమైందిరా ఈ మొక్కది ఇవి నట్టించుకోకండి గైస్ ట్రయల్స్ అన్నమాట అంతే బాయ్ నాకు ఏదో తేడా కొడుతుంది బాయ్ ఇంకో వదిలేసి సంబరం చూడు వావ్ బాలే పైకి వెళ్ళిందే నీకు వచ్చిన పనా కైట్ ఎగిరేయడం రాని వాళ్ళందరూ ఇదే సాకు చెప్తారు గాలి వస్తలేదని ఆకాశం మబ్బులకు పోతుందారా ఓ అంజిత్ బాయ్ ఎట్లా మరి కరుణించవా వాయుదేవా అడుగు ఏమైందిరా కైట్ ఎగరేస్తాను ఇక్కడ ఏం చేస్తాను మరి ఏం చేద్దాం అడుగు కైట్ ఎగరేసేటోళ్ళ కంటే దారం పట్టుకున్న వాళ్ళు బాగా ఉరుకుతారు ఇక్కడ గాలి అసలు ఎక్కడైనా వేరే కైట్ కనబడుతుందా నీకు ఎక్కడైనా వేరే కైట్స్ కనబడతానే ఇక్కడ లేవు అదే గాలి లేదనే ఎవరు ఎగరేస్తలేరు ఒక్కొక్క ఇప్పుడు ఎండ కొడుతుంది కదా ఈవినింగ్ అయితే మంచి చల్ల ఉంటది అప్పుడు వచ్చి ఎగరేద్దాం ఈవినింగ్ వద్దాం చల్ల ఉంటది ప్లస్ ఇంకా గాలి కూడా వస్తుంది కదా పోదాం. సో గాయ్స్ ఇంకో రైస్ అయితే అవుతుంది అనమాట బగారా రైస్ అండ్ ఫ్రిడ్జ్ లో వచ్చేసి చికెన్ నేనే కలిపి పెట్టిన ఎందుకంటే చికెన్ వేయడంలో నన్ను బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అండ్ చికెన్ అయితే నేను ఇంకో పెట్టేసిన ఇదంతా కలిపేసి చికెన్ కర్రీలో నేను కొట్టేటోళ్ళు లేరన్నా చూద్దాం కానీ మంచిగా అవుతుంది చికెన్ కర్రీ నేర్పించింది నేనే నేర్పించింది మాత్రం నేనే ఇది మాత్రం నేనే చేశాను అనమాట ఇప్పటికీ నేను కర్రీ నేర్చుకున్నప్పటి నుండి ప్రతిసారి నాలోనే వండుకుంటాను అండ్ కొంతమంది కామెంట్ కూడా కావాలి చికెన్ కర్రీ వేసి మాకు బ్లాగ్ పెట్టానని అడిగారు సో పెడతా అంటే అది ఎందుకు లేదు రొటీన్ కదా అని చెప్పి నేను పెట్టలేదు పెడతా ఈరోజు అయితే నేనే వేస్తున్నా ఇదే చాలా పెద్దగా ఉంటుంది కదా దీంట్లో నేను ఎందుకు ఇదంతా చెప్పడం అని చెప్పేసి చేయట్లేదు ప్రస్తుతానికి అయితే మాకు ఆకలి అవుతాను ఈరోజు వేసుకొని తినాలని చెప్తున్నా అండ్ చేసి ఇంకోటి ఏంటంటే రోజు సంక్రాంతి కాదు భోగి అంటే ఈరోజు మండే ఈరోజు భోగి ఈ బ్లాగ్ వచ్చేసి వెనస్డే రిలీజ్ అవుతుంది మీరు చూస్తున్నప్పటికీ ఆల్రెడీ సంక్రాంతి భోగి రెండు అయిపోయి ఉంటాయి సో సంక్రాంతి అని ఎందుకు పెట్టామంటే సంక్రాంతి సెలబ్రేట్ ఆల్రెడీ మేము స్టార్టింగ్లో చెప్పాము సెలబ్రేట్ చేసుకోవాలి మేమే వేసుకుంటున్నాం ఫస్ట్ టైం అని చెప్పి సో మాకు ఏమైందంటే మంగళవారం రోజు వచ్చింది ఫెస్టివల్ సో మేము అది నాన్ వెజ్ తినము ఇక ఏం చేయలేం కదా సో అందుకని చెప్పి ఈ రోజు చేసుకుంటున్నాం రేపు మేము ఫాస్టింగ్ ఉండాలి ట్యూస్డే కాబట్టి సో సంక్రాంతి రోజు ఎట్లా అంటే రేపు ఏమైనా వెజ్ లాగా చేసుకొని నార్మల్ పూరీలు అట్లా చేసుకొని నార్మల్గా ఉన్నాం అనుకున్నాం సో ఈ రోజు సంక్రాంతి మళ్ళీ మనం మిస్ అయిపోతుంది కదా తర్వాత చేసుకునే కంటే ముందు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ రోజు నాన్ వెజ్ తెచ్చుకున్నాం అనమాట అది స్టోరీ అండ్ ఇంకోటి ఎందుకంటే నాకు మటన్ అస్సలు నచ్చదు అయితే నాకు మటన్ అసలు తినబుద్ధి కాదు నాకు ఎందుకు ఇష్టం ఉండదు అండ్ మా డుగ్గు కూడా సో అందుకే చికెన్ తెచ్చుకున్నాం అనమాట హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి గైస్ చెప్పలే అప్పాలు 3 రోజులు ఒడగొడతా అని చెప్పింది ఆల్రెడీ అదే పనిలో ఉంది మొన్న వేసినామా మొన్న వేసినాం నిన్న వేసినాం 1 డే డేట్ ఒడగొడుతుంది 3 days ఒడగొడుతుంది కర్రీ వేరే చేస్తాను గ్రేవీ ఎట్లయితే మనం చేస్తాం కొత్తిమీర వేయాలి అమ్మా ఇంకా వేయాలి అరే గ్రేట్ రా నువ్వు మస్తు పైకి పోయిందిరా కమాన్ పైన కారా వావ్ ఎంత పైకి పోయిందిరా
గ్రేట్ రారు. అయ్యో ఘోరంగా ఖుషి అవుతుంది గాయస్. ఇగో మస్తు పైకి ఎగిరింది, అందుకని ఖుషి అవుతుంది ఘోరంగా. హాయిరా చోటు చూపించిందిరా, నువ్వు మాట్లాడరా. యాక్చువల్గా 2 days నుంచి ఫ్లాప్ అవుతుంది కైట్ ఎగరడం, ఈరోజు సక్సెస్ అయింది అదన్నమాట. అదే కదా పోతుంది, పట్టుకో మరి, పట్టుకోరా ఎగిరే రాదు కదా. ఫుల్ దూరం ఎగిరేసినవరా డొగ్గు. సో గైస్ అప్పుడు తినేసినాం, తిని మంచిగా స్లీప్ ఇచ్చినాం, పడుకొని లేచి టీ తాగి కొన్ని ఫొటోస్ దిగడానికి బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చినాం అనమాట. ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం, అందుకే లిప్స్టిక్ ఉంది. అండ్ ఇప్పుడైతే వచ్చేటప్పుడు పరోటాలు తీసుకున్నాం. పరోటాలు అంటే మాకు ప్రాణం అన్నట్టు, పరోటాలు ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉండాలి, అయిపోయినా కొద్ది తెచ్చుకుంటాం. ఎక్కువ తినద్దు, మంచిది కాదు, కానీ ఇట్లా చికెన్ కర్రీలోకి అయితే బాగుంటది అనమాట, అందుకోసం ఆలు చికెన్ అయితే బాగుంటది. సో ఇప్పుడు కర్రీ అంతా మిగిలినా కూడా వేస్ట్ అవుతుంది, ఎందుకంటే రేపు మేము మళ్ళీ ఫాస్టింగ్ కాబట్టి తిన్నాం కదా ఇవన్నీ. సో అందుకని చెప్పేసి పరోటాలు అయితే కర్రీ నీట్గా ఉడికిపోతుంది, అందుకని చెప్పి తెచ్చుకుని ఇప్పుడు పరోటాలు చేయబోతున్నా. ఇలా అయిపోయింది అనమాట ఈరోజు. సో గాయస్ చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసి నేను కుకింగ్ వీడియో చేయబోతున్నాం. సో అది కూడా డుగ్గుతో వేయించబోతున్నాం. ఒక చిన్న రెసిపీ చెప్పింది అనమాట డుగ్గు, యూట్యూబ్ షార్ట్స్లో చూసుకుంటూ ఇట్లా చేస్తా అని చెప్పేసి అన్నది. అంటే డుగ్గు అప్పుడప్పుడు మేము ఇన్వాల్వ్ అవుతుంది, వచ్చి నేను చెప్తాను అని చెప్పేసి, సరే చేద్దాము, నీకేదో గుర్తుంది కదా ఏమేమి వేయాలో అంటే, గుర్తుంది చేద్దాం, పప్ప కోసం మన ఇద్దరం చేసి పెడదామని చెప్పేసి అన్నాం అనమాట. సో ఆ వ్లాగ్ చేయబోతున్నాం నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసి అదే వ్లాగ్ అప్లోడ్ అవుతుంది, అండ్ తప్పకుండా చూడండి మిస్ కాకుండా. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, మీకు వెంటనే అప్డేట్స్ వచ్చేస్తుంటాయి. అండ్ ఇంకా మీకు ఏం వ్లాగ్స్ కావాలో కింద అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ నేనే కనబడుతున్నాను అనుకుంటారా, అన్నయ్య వచ్చేసి వీడియో తీస్తున్నాడు. డుగ్గు పర్ర తింటారు బింగో అక్కడ. డుగ్గు బాయ్ చెప్పరా. బాయ్ బాయ్ గైస్. బాయ్ గైస్.